హలో అండి. ప్రెగ్నెన్సీ రాకుండా ఉండాలంటే ప్రెగ్నెన్సీకి మధ్యలో గ్యాప్ కావాలంటే నాకున్న ఆప్షన్స్ ఏంటి? సో ముందు టెంపరీ మెథడ్స్ గురించి మాట్లాడదామండి. సో ఇందులో న్యాచురల్ మెథడ్స్ అంటే ఎవరికైతే పీరియడ్స్ రెగ్యులర్గా వస్తాయో వాళ్ళకి ఫర్టైల్ పీరియడ్లో అంటే ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్న టైంలో వాళ్ళని దూరంగా ఉండమని చెప్తాం. ఇంకొకటి కాయిటస్ ఇంటరప్టస్ అంటే కరెక్ట్గా ఎజాక్యులేషన్ అయ్యే టైంకి విత్డ్రా అయిపోమని చెప్తాము, కానీ ఇదంతా రిలయబుల్ మెథడ్ కాదు. తర్వాతది బ్యారియర్ మెథడ్ స్పర్మ్ని ఎగ్ని కలవనీయకుండా చేయడం ద్వారా ఇది పనిచేస్తుంది. మోస్ట్ కామన్ ఏంటంటే కాండోమ్స్. ఇది ఎవరైతే కపుల్ దూరంగా ఉంటారో 2-3 మంత్స్కి ఒకసారి వచ్చి కలుస్తారు, సో ఇలాంటి వాళ్ళకి ఇది మంచి ఆప్షన్, కానీ దీనికి ఫెయిల్యూర్ రేట్ కొంచెం ఎక్కువే ఉంటుంది. సో అదర్ బ్యారియర్ మెథడ్స్ ఏంటంటే సర్వైకల్ క్యాప్, స్పాంజ్, డయాఫ్రమ్ లాంటివి అదర్ మెథడ్స్. తర్వాతది హార్మోనల్ కాంట్రాసెప్షన్. ఈ హార్మోన్స్ ఎగ్ రిలీజ్ అవ్వకుండా చేయడం ద్వారా లేదంటే సర్వైకల్ మ్యూకస్ని థిక్గా చేసి స్పర్మ్ పెనిట్రేట్ అవ్వకుండా చేయడం ద్వారా ఇవి పనిచేస్తాయి. సో ఇందులో మోస్ట్ కామన్ ఓరల్ కాంట్రాసెప్టివ్ పిల్స్ అంటే 21 days ట్యాబ్లెట్స్ అంటాం కదా. సో ఆ ట్యాబ్లెట్స్ ఎవరైతే టైం ప్రకారం మర్చిపోకుండా వేసుకోగలుగుతారో వాళ్ళకి ఇది మంచి ఆప్షన్ అండి. అలాగే ఫెయిల్యూర్ రేట్ కూడా చాలా తక్కువే ఉంటుంది. సో ఇదే హార్మోన్స్ మనం ట్యాబ్లెట్స్ రూపంలోనే కాకుండా 3 monthsకి ఒకసారి చేసే ఇంజెక్షన్లా లేదంటే ఇంప్లాంట్స్, ప్యాచెస్లా కూడా మనము అడ్వైస్ చేస్తాం. ఇంకొకటి ఇంట్రాయూట్రైన్ డివైసెస్, కాపర్ టీ అంటారు కదా. సో కాపర్ టీ ఇది ఏంటంటే మనం యూట్రస్లో కాపర్ టీ ఇన్సర్ట్ చేయడం ద్వారా వాళ్ళకి ప్రెగ్నెన్సీ రాకుండా మనము ప్రివెన్షన్ ఇవ్వగలుగుతాం. ఇది ఎస్పెషల్లీ ప్రెగ్నెన్సీకి మధ్యలో గ్యాప్ కావాలనుకునే వాళ్ళకి ఎక్కువగా యూస్ఫుల్ అవుతుంది. సో ఇదేలాగా మనకి హార్మోన్ రిలీజింగ్ కాంట్రాసెప్టివ్ డివైసెస్ కూడా ఉంటాయి. అది వాళ్ళ కండిషన్ బట్టి అది కూడా అడ్వైస్ చేస్తాం. అండ్ తర్వాతది ఎవరైతే ఈ ఇంట్రాయూట్రైన్ డివైసెస్ ఇష్టపడరో, ప్రెగ్నెన్సీకి మధ్యలో గ్యాప్ కావాలనుకుంటారో వాళ్ళకి ప్రొజెస్ట్రాన్ ఓన్లీ పిల్స్ అడ్వైస్ చేస్తాము. ఈ పిల్స్ వేసుకోవడం వల్ల వాళ్ళకి మిల్క్ ప్రొడక్షన్ మీద కూడా ఏమీ ఎఫెక్ట్ ఉండదు. అండ్ ఇంకొకటి ఐపిల్ అంటే ఎమర్జెన్సీ కాంట్రసెప్షన్. ఎవరైతే అనుకోకుండా ఫర్టైల్ పీరియడ్లో మీట్ అవుతారో ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది కదా ఆ టైంలో. సో ఆ టైంలో వాళ్ళు అనుకోకుండా కలిస్తే వితిన్ 72 hours వాళ్ళు ఈ ఎమర్జెన్సీ కాంట్రసెప్టివ్ పిల్ వేసుకోవడం ద్వారా వాళ్ళు ప్రెగ్నెన్సీని ప్రివెంట్ చేయొచ్చు. అండ్ ఇంకొకటి కమింగ్ టు పర్మనెంట్ మెథడ్స్. ఎవరైతే ఫ్యామిలీ కంప్లీట్ చేసేసుకుంటారో ఇంకా నెక్స్ట్ ప్రెగ్నెన్సీ వద్దనుకుంటారో వాళ్ళకి ఆల్వేస్ మనం పర్మనెంట్ మెథడ్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్. ఆడవాళ్ళలో అయితే ట్యూబెక్టమీ, మగవాళ్ళలో అయితే వ్యాసెక్టమీ. సో నేను చెప్పిన అన్ని మెథడ్స్లోనూ మీ రిక్వైర్మెంట్ బట్టి మీకు ఏది సూట్ అవుతుందో దాన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.